హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో వెల్కమ్ టు మై ఛానల్ చెర్రీ శిరీష. ఈరోజు మా ఇంట్లో బెండకాయ పచ్చడి అనమాట. బెండకాయ పచ్చడి ఎందుకు చేసిందంటే, నాకు మొత్తం నోరంతా పాడైపోయింది, జలుబు చేసింది. ఎందుకు జలుబు చేసిందంటే క్లైమేట్ వల్ల చాలా చలి పుట్టేసి, బాగా చలి పుట్టేస్తుంది ఊర్లో. నిజంగా సాయంత్రం 5 అయితే ఫుల్ చలి అంటే చలి. దాని తోడు నేను కూల్ డ్రింక్స్ తాగాను. అండ్ ఇంటి పని ఫుల్ కడగడం, ఊడవడం. ఇక కొత్త ఇంటి పని ఎలా ఉంటుందో తెలుసు కదా. ఇక హోమ్ టూర్ కోసం ఇక మొత్తం క్లీన్ చేసే దాంట్లోనే చాలా లేట్ అయిపోయింది. నైట్ ఇంటికి వచ్చేసరికి ఇంకా వాటర్లో తడిచి తడిచి ఇంకా ఎక్కువైపోయింది జలుబు. సో అందుకే నేను నోరు అసలు రుచి పచ్చి ఏం తెలియట్లా. అందుకే మా మమ్మీని పచ్చడి చేయమంటే పచ్చడి చేసింది. బెండకాయ పచ్చడి అండ్ 2 ఆమ్లెట్లు, ఉల్లిపాయ ఆమ్లెట్లు వేడి వేడి. అండ్ అన్నం కూడా. రెండు తిందాం. ఇది మధ్యాహ్నం కూడా కాదు, ఈవినింగ్ తింటున్నాను నేను ఇప్పుడు అన్నం. వాసన గుమ్మాయించేస్తుంది. మమ్మీని పచ్చడి చేయమంటే ఇప్పుడు చేసింది బెండకాయ పచ్చడి. బెండకాయ పచ్చడి, రోటి పచ్చడి. నిజంగా రోటి పచ్చళ్ళు ఇచ్చే కిక్కే వేరబ్బా. దీని ముందు బిర్యానీ కూడా పనికిరాదు. ఎంత బాగుందో. ఇంట్లో అంతా మొత్తం గోల గోల, ఫోన్లు గోల. మా చెల్లి ఏమో టీవీ గోల, మమ్మీ ఏమో ఫోన్స్ అవన్నీ ఎడిటింగ్ చేసుకుంటుంది, రీల్స్ అవన్నీ. ఇక నాకు అక్కడ కూర్చొని నేను వీడియో చేసుకోవడానికి డిస్టర్బెన్స్ అయిద్దని నేను పైనకి వచ్చా. ప్రశాంతంగా డాబా మీదకి వెళ్ళిపోదామని చెప్పి ఇక నేను పైనకి వచ్చా. అంత కమ్మగా ఉందో నోటి పచ్చడి. జలుబు ఇప్పుడు ఎంత హాయిగా అనిపిస్తుంది ఈ పచ్చళ్ళు.
కడుపు నిండా ఫోన్ చేసేసాను. చూసారా కొంచెం పచ్చడి లేట్ అన్నం, కొంచెం నిండా అన్నం తిన్నా. మా ఇంట్లో రోటి పచ్చడి ఒక పూటకే సరిపోయింది, ఇంక రెండో పూటకి కూడా రాదు, మిగలదు ఇక. ఎందుకంటే మేము అందరం తినేస్తాం కదా. ఇప్పుడు మళ్ళీ నాకు ఇక నైట్ తినాలనే ఆలోచన కూడా లేదు, ఎందుకంటే మొత్తం తినేసాను, ఫుల్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.